హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ఎల్ వ్లాగ్స్. మేమైతే ఈరోజు మేడారం వెళ్తున్నామండి. ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేయలేదనేసి ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము. నేను, మా మమ్మీ, మా హస్బెండ్ అయితే తినేసాం. ఇంకా డాడీ అయితే పాపని ఎత్తుకున్నారు. ఇక్కడైతే మా బుడ్డోడికి తినిపిస్తున్నాము. వీడికి టిఫిన్ తినిపించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి వీడితో. చాలా టైం వీడికే సరిపోద్ది అసలు. మేము స్టార్ట్ అవ్వడమే చాలా లేట్గా స్టార్ట్ అయ్యాం. 11:30 అయిపోయింది. 3 days నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అని. ఇంకా ఏదో రకంగా క్యాన్సిల్ అవుతూనే వచ్చింది. ఫస్ట్ డే అయితే ఇంకా వంట కూడా అక్కడే చేసుకుందామని అన్నీ సర్దుకున్నాం. ఈ ఫుల్ వర్షం అనమాట. ఇంకా ఆ రోజు అలా క్యాన్సిల్ అయింది. సరే నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటే ఒక చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఆ రోజు వెళ్ళలేకపోయాం. ఇంకా వెళ్ళొద్దులే, ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి మొక్కుకొని వచ్చేద్దాం అనుకున్నాం. మళ్ళీ మా డాడీ అన్నారు, వెళ్ళేసి వస్తే అయిపోద్ది, ఎలాగో అనుకున్నాం కదా వెళ్దాం అనేసి సడన్గా అన్నారు మళ్ళీ. ఇంకా అప్పటికప్పుడు ఏం చదువుకోలే అసలు. ఓన్లీ పిల్లలకి సంబంధించినవి మాత్రమే తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా, చాలా ఎండలు ఉన్నాయి. ఫుల్ నీరసం అనిపించింది మాకైతే. ఇంకా జాతర టైంలో అయితే అసలు ఈ ప్లేసెస్ ఖాళీ ఉండవు. వెహికల్స్తో, మనుషులతో మొత్తం నిండిపోయి ఉంటుంది. మేమైతే మేడారం ఎంటర్ అయిపోయామన్నమాట. ఇది ఆ విలేజ్. నేనైతే 2022 నా మ్యారేజ్ అయిన ఒక 20 days తర్వాత వచ్చాము ఇక్కడికి. మా తమ్ముడు, నేను, మా హస్బెండ్. నాకు ఇక్కడికి రాగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. అసలు చాలా బాధ అనిపించింది. ఇంకా మేము వచ్చింది ముగ్గురమే అయినా అప్పుడు చాలా ఎంజాయ్ చేసామన్నమాట. నేను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మేడారం రాలేదు. ఇదే రావడం. మాతో పాటు మీరు కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకోండి. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. కొందరు తెలియని వాళ్ళు అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక్కడ దర్శనం కంప్లీట్ అవ్వగానే మేమైతే జంపన్న వాక్కి వెళ్ళాము. పిల్లలు కాసేపు ఆడుకున్నారు. డ్రెస్సెస్ అయితే ఏం తీసుకెళ్ళలేదు నేను. వాళ్ళకైతే తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళైతే మంచిగానే ఆడుకున్నారు వాటర్లో. ఇంకేమో మా డాడీ అయితే కోడిని కట్ చేపించేసి కర్రీ కూడా వాళ్ళతోనే వండించాడు. అంటే గిన్నెలేం తీసుకురాలేదు కదా, ఇక్కడ రెంట్కి ఇస్తారులే కానీ ఇంకా పిల్లలతో అవ్వదనేసి వాళ్ళతోనే కుక్ చేయించారు. ఇంకా మేము వచ్చేలోపు అయితే కర్రీ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాం. దారిలో అయితే ఒక ప్లేస్ చూసుకొని కొంచెం అందరం కొంచెం తినేసి, నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తిన్నాను కాబట్టి పచ్చడితో తిన్నాను అనమాట. తినేసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంతకుముందు దగ్గరలో ఉండేవాళ్ళం కాబట్టి నేను, మా డాడీ, మా తమ్ముడు రెగ్యులర్గా వస్తూనే ఉండేవాళ్ళం 2 monthsకి ఒకసారి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో ఏంటో తెలీదు. అసలు నార్మల్ టైంలోనే రష్ ఉన్నారంటే అసలు జాతర టైంలో ఇంకెంత ఉంటారో. చూసారు కదా, అసలు ఇంతమంది ఉంటారో అనుకోలేదు నేను. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళైతే మంచి ప్రిపేర్డ్గా కుక్ చేసుకునైనా రావాలి, లేదంటే అన్నీ తెచ్చుకొని ఇక్కడైనా కుక్ చేసుకోవాలి. మేమైతే చాలా ఇబ్బంది పడ్డాం. అంత ఎండలో వచ్చి చాలా చికాకు అనిపించింది పిల్లలతో.
ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సీ యూ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.